ఇప్పుడే స్టార్ట్ అయినాం పూణే నుంచి. రిటర్న్ పూణే ఇది సెకండ్ టైము. నిన్న ముంబైకి వెళ్ళినాను కదా, ముంబై నుంచి వచ్చి మళ్ళా బస్కి వెళ్ళినారు హైదరాబాద్కి. మళ్ళీ అయినా నిన్న ఫ్లైట్ మిస్ అయిపోయి ఇంకో ఫ్లైట్ బుక్ చేసుకొని పెద్ద స్టంట్లు అది. మళ్ళీ లగేజ్ మర్చిపోయినాడు రూమ్లో. లగేజ్ మర్చిపోతానే అబ్బా మళ్ళీ క్యాబ్ బుక్ చేసి పంపించి తలప్రాణం తక్కువ వచ్చింది అనుకోండి. ఒక మార్నింగ్ 6:30, 7కి ఏమో ఫోన్ చేసినారు, వెళ్ళిపోయినారు అన్నారు. కానీ చూడాలి, ఇంకా వెళ్ళుండరు నాకు తెలిసి అయితే మ్యాక్సిమం. సో సరే, కింద బండ్లో కలుద్దాం. ఫస్ట్ ఇది చూసుకొని మళ్ళీ చూద్దాం. హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడే పూణే నుంచి త్రయంబకేశ్వర్కి స్టార్ట్ అయిన బైక్లో. ఇందాక ఒక అంకుల్ బాగా హెల్ప్ చేసినాడు. అక్కడ ఆయన కార్ తీసి మరీ మన బండి వెళ్ళేదానికి. సో ఈరోజు ఫస్ట్ డెస్టినేషన్ వచ్చి త్రయంబకేశ్వర్. మళ్ళీ త్రయంబకేశ్వర్లో ఎంత టైం పడుతుందో తెలియదు కాబట్టి ఈరోజు సెకండ్ డెస్టినేషన్ అనుకున్నాం. ఒకవేళ త్రయంబకేశ్వర్లో ఎక్కువ టైం పట్టేదంటే ఆ డెస్టినేషన్ స్కిప్ చేద్దాం. చిన్న రైడ్ అప్డేట్. బయలుదేరి ఒక 2 అవర్స్ అవుతుంది. 2 అవర్స్ ఏం పైన అవుతుంది, ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఇంకొక 1.5 అవర్ పడుతుంది నాసిక్ వెళ్ళేదానికి. చూద్దాం, మధ్యలో ఖచ్చితంగా తినేసి మరీ వెళ్తాను. ఎందుకంటే తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా చేయలే. ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్, లంచ్ అంతా ఒకేసారి కావాలి కాబట్టి తినేసి నెక్స్ట్ ఎంత దూరం వీలైతే అంత దూరం డ్రైవ్ చేసి మళ్ళీ ఫ్రెష్ మళ్ళీ అంటే భలే వస్తుంది. అన్నం తిన్నాక జస్ట్ హ్యాడ్ లంచ్ విత్ చోలే భటూరే అండ్ జీరా రైస్. సో ఇట్ ఈస్ ఫైన్. స్టిల్ వీఆర్ హ్యావింగ్ మోస్ట్ ఆఫ్ ది అరౌండ్ 90 to 95 kilometers, but it is showing like around 2.5 hours for this one. It is totally a guard session, so it would be taking very much time. I was thinking as long. It says till we need to reach, what was the ETA? Yeah, it's around 3:28 p.m. Now it was time around 12:30 or 12:45. So how much long? It is like 98 kilometers. So yeah, totally it is an highway, but totally it's in guard station. So up and then planning to go for Ellora Caves, but doesn't know how it going to turn for the end of the day. సో ఇక్కడి నుంచి ఇంకొక 1/2 అవర్ 45 minutes హార్డ్లీ అంటే త్రయంబకేశ్వర్కి. సో మన వచ్చి ఎక్కువ స్పీడ్ బాగాలేదు కాబట్టి ఆల్మోస్ట్ ఒక 45 minutes పడుతుంది. ఇంకా ఎక్కువ కూడా పట్టచ్చు నాకు తెలిసిన ప్రకారం, గూగుల్ మ్యాప్స్ ప్రకారం అయితే. అట్ లాస్ట్ గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. గుడి నుంచి కరెక్ట్గా గుడి ముందరనే పార్క్ చేసి అంగిట్లో లగేజ్ పెట్టేసి వెళ్ళిపోతాం. ఇప్పుడైతే గుడికి దర్శనానికి ఇంకా జస్ట్ 5 to 10 minutes అంతే. లోపల గుళ్ళో ఉంటాం. గుళ్ళో చూద్దాం ఒకసారి ఎంత రష్ ఉందో ఏమో తెలియదు కదా, ఒకసారి చూద్దాం గుళ్ళోకి వెళ్ళేసి. సో బండి అయితే ఇప్పుడే పార్క్ చేసి దర్శనానికి అయితే వచ్చినాం. కాకపోతే ఎక్కువ టైం పట్టింది వచ్చేదానికి, ట్రాఫిక్ ఎక్కువ దానివల్ల. చూద్దాం ఒకవేళ ఎక్కువ టైం పట్టదా. మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు అయితే 4 hours పట్టిందంట. కానీ ఇప్పుడైతే క్రౌడ్ లేదు అసలు అంటున్నారు. ఖాళీగా ఉంది అసలు, ఏ మాత్రం జనం లేదు. దేవుడు దయ తెలిసినాడు ఖచ్చితంగా మన పైన. సర్ప్రైజ్ అనమాట. ఏమైందంటే కింద త్రయంబకేశ్వర్కి వచ్చినాం కదా, త్రయంబకేశ్వర్ నుంచి పైన అమ్మవారి గుడి ఉందంట. చాలా మందికి తెలియదు ఇది, ఎవరు కానీ పైకి వెళ్ళడం లేదు. చాలా మంది ఒక
5% అంతే. 100 మెంబర్స్ వస్తే ఒక 5 మెంబర్స్ తెలుసు అంతే. తెలుసు లేదంటే ఎవరైనా చెప్పి వెళ్తా అన్నారు తప్పితే పైకి పెద్దగా వెళ్ళడం లేదు ఎవరు కానీ. సో మనకు వేరే ఒక ఆయన పోలీస్ ఆయన అక్కడ పార్కింగ్ దగ్గర పరిచయం అయితే ఆయన చెప్పినారు పైన అమ్మవారి గుడి కూడా ఉంది వెళ్ళేసి వెళ్ళండి అనేసి. మళ్ళీ అమ్మవారి గుడి కాకుండా ఇంకో గుడి కూడా ఉంది మార్బల్తోనే కట్టినారు అన్నారు అది. ఎంతవరకు చూద్దాం ఒకసారి చేసి అమ్మవారి గుడి చూసుకొని మళ్ళా ఇంకా డైరెక్ట్గా బండి ఎక్కేయడమే. ఎట్లా వెళ్ళాలన్నా ఇప్పుడు రిటర్న్ నాసిక్ వైపే వెళ్ళాలి. నాసిక్ వెళ్ళి ఎల్లోరా కేవ్స్కి కానీ ఎక్కడికి కానీ మనం స్టార్ట్ అవ్వాల్సింది తప్పదు. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. ఈరోజు ఎక్కడా లేదు. చూసుకొని మంచి ప్లేస్ చూసుకొని స్టే అవ్వాలి ఈరోజు. నెక్స్ట్ ఎక్కడ వీలైతే అక్కడ స్టే అయ్యేదానికి చూద్దాం. గుళ్ళ కలుద్దాం. అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ ఇన్ త్రయంబకేశ్వర్లో ఇంకా పైన కొద్దిగా ముందరకు వచ్చి లెఫ్ట్ తీసుకున్నామంటే when we came up there is in road 4 and Ghat session, so it's a very little bit of Ghat. ఎట్లా ఉంటుందంటే అది so it will be like a small very small road. Then if we come to here means there is a lot of temples above here as well. So one of that is this temple. మంది ఇక్కడికి వచ్చేట్టుగా లేరు, కాకపోతే ఇక్కడ ఆశ్రమం ఉంది అంతే. ఆశ్రమం కొన్ని గుళ్ళు ఇవన్నీ ఉన్నాయి. చాలా ప్రశాంతంగా ఉంది పైకి రావడానికి. సో ఆల్మోస్ట్ ఇక్కడ పైన గుళ్ళో కూడా దర్శనం అయిపోయింది. దర్శనం అయినాక మళ్ళీ కిందికి వెళ్ళాలి కదా. ఏ దావన్ వచ్చినామో ఆ దావన్ కిందికి వెళ్ళి చిన్న స్లైట్ లెఫ్ట్ తీసుకున్నామంటే మార్బల్తో కట్టిన గుడి వస్తుంది. అక్కడ చూసేసి మళ్ళీ డైరెక్ట్గా ఇంకా నెక్స్ట్ ప్లాన్ ఇంకేదో ఈ పైన ఉండే ఆయన సాధువు పూజారు ఆయన చెప్పినారు ఆంజనేయ స్వామి వారి జన్మస్థలం ఉందనేసి. అక్కడికి వెళ్ళేసి అక్కడి నుంచి పదం. నాకు డౌట్గానే ఉంది జన్మస్థలం అనేది ఏరంటాండరు ఆయన, కాకపోతే మనకు తెలిసింది వచ్చి హంపి దగ్గరలో ఉండింది. సో చూద్దాం ఒకవేళ వీలైతే ఎక్కడికి వెళ్దాం. 6 దాకే అన్నారు. ఇప్పుడు టైం వచ్చి కరెక్ట్గా 5:30 అరౌండ్ అవుతుంది. సో మేబీ చూద్దాం ఒకవేళ వీలైతే వెళ్దాం, లేదంటే ఇంకెప్పుడైనా చూసుకుందాం. చేసేది ఏం లేదు. సరే ఓకే, గుళ్ళో చూద్దాం. లైటింగ్ అంతా వెళ్ళిపోయింది. లాస్ట్లో పైన గుడికి వెళ్దామంటే అక్కడ గేట్ క్లోజ్ చేసినారంట. 4కి క్లోజ్ అన్నారు. గేట్ 4కో 5కో కరెక్ట్ ఎగ్జాక్ట్గా తెలియదు. సో మొత్తానికి పైన గుళ్ళో దర్శనం అయితే కొండపైకి వెళ్ళేదానికి గేట్ క్లోజ్ చేస్తారంట 5కి 4కు ఎగ్జాక్ట్గా తెలియదు ముందు చెప్పినట్టు. సో అక్కడికి వెళ్ళాలంటే చాలా ఫాస్ట్గా రావాలా.
కాకపోతే మనం అంత టైం అంత స్పీడ్గా రాలేదు కాబట్టి కింద గుళ్ళో దర్శనం చేసుకున్నాం, తిరుక్కొని నాసిక్కి వెళ్ళిపోయేసి నాసిక్ నుంచి డైరెక్ట్గా షిరిడీకి వెళ్ళిపోయి షిరిడీలో రూమ్ తీసుకొని పడుకొనేసి మళ్ళా షిరిడీ నుంచి స్టార్ట్ అయ్యి రేపటి ప్లాన్ షిరిడీ నుంచి స్టార్ట్ అయ్యి ఎల్లోరా కేవ్స్ శనిసింగ్నాపూర్ అనుకుంటా ఉన్నా. ఏమవుతుందో చూద్దాం, రేపు చూద్దాం. ఓకే, సో ఇంతటితో ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.